సర్వదేవతామూర్తులకు నిలయమైన శ్రీ భక్త మార్కండేయ దేవాలయం నుండి అయోధ్య నుండి వచ్చిన రామ్లూరి అక్షంతలు ప్రతి సోమవారం జరిగే సత్సంగం అనంతరం ఈరోజు ఇంటింట పంపిణీ చేశారు. ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు ఆకుబత్తిని శ్రీనివాసు, మాజీ బల్దియా చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్, సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం, సత్సంగ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం ఆలయంలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల సన్నిధిలో దీపాలంకరణ నిర్వహించి ప్రత్యేక సత్సంగం ఏర్పాటు చేశారు. భక్తులకు అల్పాహారం అందించారు. ఈ సత్సంగంలో అశోక్జీ, న్యాయవాది ఉమా మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. స్వామివారి ప్రసాదంగా అల్పాహారానికి కూడా ఉంది కాబట్టి భక్తులు ఇటు అవకాశాన్ని వాసుదేవ
श्री गुरु चरण सरोज रज हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिगुल। మందిర నిర్మాణంకై జరుగుతున్నటువంటి మహోత్సవానికి జనవరి 1 నుంచి జనవరి 15 వరకు వివిధ ప్రాంతాల్లో వివిధ పట్టణాల్లో వాడవాడల ఇంటిలో అక్షింతల కార్యక్రమం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసే. మరి ఇందులో భాగంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతున్నటువంటి మహోత్సవ కార్యక్రమానికి సన్నద్ధంగా ఉన్నటువంటి కార్యక్రమంలో జగిత్యాల పట్టణంలో వివిధ దేవాలయాల్లో ప్రతిరోజు ఒక సత్సంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. మరి దాని యొక్క విశిష్టత గురించి పూర్తి స్థాయిలో అందరికీ తెలియజేయాలన్నటువంటి సంకల్పంతోనే మరి ఈ కార్యక్రమాన్ని ఈ రోజున శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో సాయంకాలం వేళ దాదాపు 2 గంటల పాటు రామనామ జపంతో అలాగే రామనామ సంకీర్తనతో దిగ్విజయంగా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో భక్తులచే మాతలచే కార్యక్రమాన్ని ఈరోజు రూపొందించడం జరిగింది. వచ్చే 22వ తారీఖున జరిగేటువంటి శ్రీ రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మరి భక్తులంతా అదే రోజున ఒక పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని మరి ప్రతి ఇంట వాకిట ముగ్గులతో దీపాంతరాలతో రామనామ జపంతో పూర్తి స్థాయిలో మరి రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా టీవీలో వీక్షించి అట్టి కార్యక్రమాన్ని మన కనుల విధంగా వీక్షించి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ఆ రోజున మరొక దీపావళి కార్యక్రమంగా నిర్మాణాన్ని మరి ఈ కేంద్ర ప్రభుత్వాలు సన్నద్ధం చేశాయి కాబట్టి అందులో కూడా మనంతా భాగస్వాములమై కార్యక్రమంలో మరి పాల్గొని సీతారామచంద్రుల కృపకు పాత్రలు అయ్యాలనుకుంటున్నాం. జై శ్రీరామ్. తమ యొక్క ప్రాణాల నుండి దేశమంతా కాలినడకన తిరిగి ప్రజలను చైతన్యం చేయడం వల్ల మనం ఆ ధర్మాన్ని పుచ్చుకొని మన ఇంటిల్లి పాలి గ్రామీణ వ్యవస్థలో కావచ్చు పట్టణ వ్యవస్థలో కావచ్చు మనం గొప్పగా పరిణమించడానికి కారణం సత్సంగాలు. మరి అటువంటి సత్సంగాలు బాగా నడిచాయి. కానీ తర్వాత ఏమైపోయినాయంటే కేవలం దానికి మాత్రమే పరిమితమయ్యారు, భజనకు మాత్రమే పరిమితమయ్యారు, తత్వానికి మాత్రమే పరిమితమయ్యారు. దానివల్ల సమాజంలో నిర్లిప్తగా కొరబడిన కారణంగా మన సమాజంలో అనేకమైనటువంటి సమస్యలు అర్థమైనదాన్ని కావచ్చు, వరకట్నం కావచ్చు, ఇటువంటి అనేకమైనటువంటి సమస్యలు దొంగతనం కావచ్చు రావడం జరిగింది. దాంతో ఎవరికి వారు యమునా నీరు అనే పరిస్థితిలో ఉండడం వల్ల మనం ఉన్న సమస్యలు చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. ఈ మధ్యలో జరుగుతున్నటువంటి సత్సంగాలను మాట్లాడారు. వారు కూడా సత్సంగం అర్థమే. రాము గారు గీతా సత్సంగం నిర్వహిస్తున్నారు. అంటే సత్సంగంతో పాటు దేశము ధర్మం గురించి సమాజానికి తెలియజేసినటువంటి అంతకంటే గొప్ప పని ఎవరు చేయాల్సిన అవసరం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అవసరమే లేదు. ఎందుకంటే ఆ కొరత ఏర్పడిన కారణంగానే డాక్టర్ కేశవరావు బలరాం పంత్ హెగ్డే వారు 1925లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఉంటే ఏర్పాటు చేసేది కాదు. మరి అందువరకు మీ అందరికి అప్లికేషన్ ఏంటంటే తప్పకుండా సత్సంగులు ఏ సత్సంగానే కావచ్చు మన తత్వాన్ని బోధించండి, భజన చేయండి, అన్ని చేయండి. లాస్ట్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు సామాజిక స్పృహం తీసుకొచ్చేటువంటి అంశాలను మనం ఎవరి ద్వారానో మాట్లాడిస్తే మనకు మనమే సంస్కరించబడతాము, మన కుటుంబం సంస్కరించబడుతుంది. మన కుటుంబం సంస్కరించబడితే సమాజం సంస్కరించబడుతుంది, తద్వారా దేశం కూడా సంస్కరించబడుతుంది. ఒక వైశ్య కమ్యూనిటీని కంచే ఆయిలయ్య విమర్శిస్తే మన సమాజం అంతా ఎవరు స్పందించలేదు. కేవలం హిందుత్వ సంఘాలు మాత్రమే, అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం దాని అనుబంధ సంస్థలు మాత్రమే స్పందించాలి. ఇంకా మా కులం కాదు కదా, ఆ కులం తింటే మీకు కులం వాళ్ళు కూడా చెప్తారు జరుగుతుండే. ఇదివరకు ఏంటంటే 1957 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు కంటే ముందు ఝాన్సీ లక్ష్మీబాయి సంతానం లేకపోతే అడాప్షన్ తీసుకుంటే ఉన్నటువంటి చట్టాలు ఏంటంటే అడాప్షన్ చెల్లవు. కారణం ఏంటంటే ఏ రకంగా యుద్ధం చేయకుండానే రాజ్యాన్ని ఆంగ్లేయుల పరిపాలనలో కలుపుకోవాలనే ఉద్దేశం. కాబట్టి అనుమతి లేదు కాబట్టి నువ్వు దత్తత చెల్లలేదు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఒక లెటర్ రాశాడు అప్పుడు ఆంగ్లేయ అధికారి, ఈ రాజ్యాన్ని దత్తత చెల్లదు, రాజ్యం మాదే కలిపేసేయాలి.
ప్రజలందరినీ సమావేశపరిచింది, చెప్పింది ఈ విధంగా లెటర్ వచ్చింది, మీ సమాధానం కొరకు నేను వెయిట్ చేస్తున్నాను. రాజ్యాన్ని అప్పగిద్దామా, యుద్ధం చేద్దామా? ప్రింటర్ ఆఫ్ సైలెన్స్. ఎవ్వరు మాట్లాడలేదు అక్కడ ఉన్నటువంటి సభలో. అడిగేదానికి 4 సార్లు 5 సార్లు అడిగింది, ఎవ్వరు చెప్పలేదు. లాస్ట్ ఒక 3 కాలం సరే లేచాడు, అందరికి కాంట్రాక్ట్ ఇచ్చి ఉంచాడు. మీకేదో గుర్తున్నారా? ఆ అమ్మ గోరు విడిచి అడుగుతుంటే యువకులు మీసాలు వెలేసేటువంటి యువకులు మీరు ఎవరికి చేతనైతే లేదా చలో అని చెప్పి నేను నడుసా అని చెప్పి ముందు కట్టిస్తున్నాను. దాంతో ప్రజలందరూ తిరగబడ్డారు, ఆంగ్లం ఎదిరించారు. కాబట్టి వాళ్ళ సమాజంలో అనేకమైన మనం హిందుత్వం ఎంత పెరుగుతూ సమస్యలు అంతకంటే విపరీతంగా పెరుగుతున్నాయి. మన శత్రువులు మన మధ్యలోనే ఉన్నారు. అటువంటి వాళ్ళ హిందుత్వం గురించి మాట్లాడితే ఎవ్వరు కూడా వెనకాలేదు. మీ వెంట సంఘ సంస్థలు ఉన్నాయి, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క అనుబంధ సంస్థలు ఉన్నాయి. మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత సంస్థ తీసుకుంటుంది. కానీ అందరూ ఉండాలి. ఇవాళ నన్ను అందరు కాబట్టి నేను కొట్లాడితే లాభం లేదు. మీలో వాళ్ళందరూ కాకపోతే నన్ను అంటారు, మిగతా కుల సంఘాన్ని అంటారు, కుల సంఘాన్ని అంటారు. కాబట్టి మనం కాపాడుకుంటే